హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోషల్ టెక్ తెలుగు ఛానల్. మనం ఈరోజు అయితే టాప్ 10 పాలిటెక్నిక్ కాలేజీ గురించి అయితే నేర్చుకుందాం. సో మీకైతే ఏ కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్లో అయితే ఇవ్వండి. నేనైతే తప్పకుండా అయితే రిప్లై ఇవైతే ఇవ్వడం జరుగుతుంది. సో వీడియో కనుక నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. సో మనకి టాప్ 10లో వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సికింద్రాబాద్ అయితే ఉండడం జరిగింది. సో ఇదైతే మహిళలకి మాత్రమే ఉండడం జరుగుతుంది. సో మహిళలకి మాత్రం ఇది టాప్ 10లో అయితే ఉండడం జరిగింది. సో అలానే టాప్ 9కి వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్గొండ అయితే ఉండడం జరిగింది. సో దీంట్లో అయితే కో ఎడ్యుకేషన్ ఉండడం జరుగుతుంది. సో టాప్ 8 వచ్చేసి అయితే నిజామాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అయితే ఉండడం జరిగింది. సో ఇది కూడా కో ఎడ్యుకేషన్కి సంబంధించి ఆల్రెడీ నిజామాబాద్లో ఉమెన్ది కూడా ఉండడం జరుగుతుంది సపరేట్గా. బట్ ఇదైతే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కో ఎడ్యుకేషన్కి సంబంధించి అయితే ఇక్కడైతే టాప్ 8లో ఉండడం జరిగింది. టాప్ 7 వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్. సో రూరల్ ఏరియా మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి బెస్ట్ ఆప్షన్గా చెప్పవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చి దీంట్లో కూడా కో ఎడ్యుకేషన్ అయితే ఉండడం జరుగుతుంది. అలానే టాప్ 6 వచ్చేసి సంజయ్ గాంధీ మెమోరియల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అబ్దుల్లాపేట్ హైదరాబాద్లో అయితే ఉండడం జరిగింది. సో హైదరాబాద్లో ఇదైతే ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి అయితే సో హైదరాబాద్ పీపుల్కి అయితే బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది. హైదరాబాద్లో ఉండాలనుకున్న వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది. అది నెంబర్ 6గా అయితే ఇది ఉండడం జరిగింది. సో అలానే నెంబర్ 5 వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ సిద్దిపేట అయితే ఉండడం జరిగింది. సో ఇదైతే సిద్దిపేట ఏరియాకి సంబంధించి అండ్ మెదక్ డిస్టిక్ లోకల్గా ఉన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తుంది. సో గ్రీనరీ మాత్రం మంచిగా ఉంటుంది. సో ఇలానే టాప్ 4కి వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్ అయితే ఉండడం జరిగింది. సో ఇది కూడా కో ఎడ్యుకేషన్కి సంబంధించి అయితే ఉండడం జరిగింది. సో ఇది 1955లో ఎస్టాబ్లిష్ చేసింది. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ అని చెప్పవచ్చు. సో అలానే టాప్ 3కి వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ రామంతపూర్ హైదరాబాద్. సో ఇది రామంతపూర్లో అయితే ఉండడం జరిగింది. విశాలమైన క్యాంపస్ అండ్ చాలా బ్రాంచెస్ కూడా ఉండడం జరిగింది. సో ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో భాగంగా ఉండడం జరిగింది. సో విశాలవంతమైన సువిశాల క్యాంపస్ సౌకర్యం కో ఎడ్యుకేషన్ అయితే ఉండడం జరుగుతుంది. నెంబర్ 2 వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసఫ్ ట్యాంక్. ఇదైతే ఇంతకుముందు నెంబర్ 1గా ఉండేది. ప్రాబ్లీ వన్ ఆఫ్ ది ఇది ఓల్డెస్ట్ పాలిటెక్నిక్గా ఉండడం జరిగింది. సో దీంట్లో కూడా కో ఎడ్యుకేషన్ సౌకర్యం అయితే ఉండడం జరిగింది. అలానే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం నెంబర్ 1గా అయితే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అయితే ఉండడం జరిగింది. దీంట్లో సిఎస్సి, ఏఎంఎల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కోర్సెస్ అయితే ఉండడం జరిగింది. సో ఇదైతే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో నెంబర్ 1గా అయితే ఉండడం జరిగింది. దీంట్లో ఎన్సిసి సౌకర్యం ఇవన్నీ ఎన్ఎస్ఎస్ ఇవి కూడా ఉండడం జరిగింది. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.